కాదు, సింగర్గా మంచి హ్యాపీగా ఉన్న మూమెంట్లో మ్యూజిక్ డైరెక్షన్ చేయమనగానే మీకు ఏమనిపించింది? ఎందుకు హ్యాపీగా ఉన్నానన్న ఫీలింగ్ లేదా అప్పట్లో? అదేం లేదండి, అది అనుకోకుండా జరిగింది. యాక్చువల్గా సినిమాకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయాలి, అతను అయితే టైం సాంగ్స్ ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నాడు, అది ఇదని కొంచెం వెక్స్ అయిపోయాడు మనోడు పూరి. వెక్స్ అయిపోయి అదే టైంలో వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ట్రై చేశాను నేను, ఎందుకంటే నేను అప్పుడు ఆ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టాను నన్ను. ఓకే. సో ఆ బాధ్యతలో భాగంగా వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ సీడీలు తీసుకొచ్చి వినిపించడం, మనోడికి ఎక్కట్లేదు, అవన్నీ ఎక్కట్లేదు. ఎవరు అప్పట్లో ఎవరెవరు? అప్పట్లో మిక్కీ జే మేయర్ గారు, శేఖర్ చంద్ర, తర్వాత ఇంకొక ఇద్దరు మూడు కొత్త, అప్పుడు కొంతమంది యంగ్స్టర్స్, అంటే కొంచెం న్యూ జనరేషన్ ఇది అని అంటే వాళ్ళందరూ తీసుకెళ్ళి వినిపించాను. వీళ్ళందరూ ట్రెండింగ్లో ఉన్న పాటలు కొన్ని. అంటే తనకి ఎక్కల, తనకి ఏంటంటే తన టేస్ట్ నాకు తెలుసు, చక్రి అలవాటు చేశాడో మరి తనకు వచ్చిందో తెలియదు, కానీ పాట ఇలా లేగాలి ఒక్కసారి. నిన్నే నిన్నే అంటాడు చక్రి, నిన్నే నిన్నే అంటే ఆ పంచ్ రాదండి, అది మనోడికి బాగా ఎక్కువ అనమాట. అది లేవల్ పాట అంటాడు ఎప్పుడైనా. ఈ కొంచెం వీళ్ళందరూ ఏంటంటే స్మూత్గా ఉంటారు, వీళ్ళ పాటలు స్మూత్గా ఉంటాయి కదండి, ఒక లవ్ ఫీల్, సాఫ్ట్ మ్యూజిక్. తనకి ఎక్కకపోతే అప్పుడు సడన్గా భాస్కర్ పట్ల భోజనం చేస్తుంటే, తను ముగ్గురం కొంచెం భోజనం చేస్తుంటే, రే ఏంటి నువ్వు చేస్తావరా సినిమాకి మ్యూజిక్ చేస్తావా అన్నాడు. అంటే ఒక నిమిషం ముద్ద తినే ముద్ద అలా ఆపాను, అవి చేస్తాను ఎందుకు చేయను అన్నా. సరే మరే మధ్యాహ్నం కూర్చోండి, ఇద్దరు కలిసి కూర్చొని వర్కౌట్ చేయండి, కాఫీ తాగేసి అన్నాడు. అంతే, కాఫీ తాగి కూర్చున్నాండి. ఈ రిఫరెన్స్ ఒకటి చెప్పాడు, టక్మన్ ట్యూన్ అనుకున్నాం, 2 అవర్స్లో ఫినిష్ అయిపోయింది పాట. అది అంత ఫాస్ట్గా అయిపోయింది పాట. ఫస్ట్ కంపోజ్ చేసింది ఆ పాటేనా? ఫస్ట్ ఆ సినిమాకి అదే పాట కంపోజ్ చేసామండి. షూట్ కూడా దాంతో స్టార్ట్ చేశారండి, ఎందుకంటే మెయిన్ ఆ షూట్ చేయాలన్న టెన్షన్లోనే తను కూడా డెసిషన్ తీసుకున్నాడు, నేను కూడా దాన్ని కొంచెం న్యాయం చేశాను. ఎందుకంటే దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది, ఆ సినిమా సంగీత దర్శకుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత సింగర్గా తగ్గినాయి ఆ పాటలు? ఆబ్వియస్గా ఏంటంటే మనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పిలవరు, అదొక సత్సాంప్రదాయం నడుస్తుందండి, ఎప్పటి నుంచో నడుస్తుంది. అది చాలా రేర్, అది ఎలా కొంత ఎక్కడో 1, 1/2, 2 తప్పితే జనరల్గా మేబీ ఐ థింక్ అది ఒప్పుకోదు మనసు పిలవడానికి. మేబీ అంటే సేమ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా అంటే ఇదే సార్, ఇప్పుడు మనం అనుకుంటాం కానీ మనసులో వారు నడుస్తూనే ఉంటుంది ఎప్పుడైనా కానీ, ఏ ఫీల్డ్ అయినా సరే. ఎదుటి వాళ్ళు సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద తెలియకుండా ఒక వారు ఒకటి లోపల రన్ అవుతూ ఉంటుంది, ఒకటి ఒక ఛానల్. సాఫ్ట్ కార్నర్ అయితే ఉండదు, ఉంది అంటే స్వాత్కర్ష అంతే. అది ఖచ్చితంగా మీరు ఎన్నోసార్లు చూశాను సార్, ఆర్టిస్టులుగా పడదు. అంత ఎందుకు, నేను అసలు ఆర్టిస్ట్ అవుదామని అనుకోలేదు, నేనేదో మ్యూజిక్ డైరెక్టర్గానే అటు ఇటు తెలుసుకుందాం అనుకోకుండా అయ్యాను. కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఎందుకో వాళ్ళ మనసుతో తీసుకొని ఎవరన్నా బయటపడతారు, అలా వాటర్ తెలిసిపోతుంటుంది, ఫీలింగ్ అర్థమైపోతుంటుంది, ఈజీగా తెలిసిపోతుంటుంది. ఆ ఆర్టిస్ట్లో చాలా ఈర్ష్య, ద్వేషాలు, జెలసీలు. అంటే ఎలా ఇప్పుడు అవతల అంటే ఎలా ఉంటుందంటే సార్, ఆ క్యారెక్టర్ అతను వేసే క్యారెక్టర్ కాదు, కానీ ఎందుకో చిన్న అతనికి అసంతృప్తి ఉంటుంది అక్కడ ఎక్కడ లోపల. అది నాట్ ఓన్లీ నా విషయం కాదు, ఎవరి విషయంలో సార్ ఒకరంటే ఒకటి పడదు. అందుకే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఆర్టిస్టులో చాలామంది అటు మనిషి అటు వెళ్ళగానే వాడి మీద పంచి పడుతుంటుంది, చాలా కామన్గా జరుగుతుంటుందండి. ఎవరిని ఒప్పుకోరు అక్కడ. ఆల్ ది బెస్ట్ అని మనస్ఫూర్తిగా చెప్పారని ప్రపంచానికి కనిపిస్తుంది, కానీ దాని వెనకాల వేరే ఉంటుంది. చాలా అది ఆ హెల్దీ వాతావరణం చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ఓన్లీ ఆర్టిస్టులోనేనా? అన్ని ఫీల్డ్లో సింగర్స్లో ఉంటుంది, సింగర్స్లో ఇంకా ఎక్కువ అండి జెలసీ. అవునా? సింగర్స్లో చాలా జెలసీ ఉంటుంది సార్. జెలసీ ముందు పుట్టి తర్వాత సింగర్స్ పుట్టారంటాను అయితే చూశాను నేను. చాలామంది అసలు పడదు, ఏదో తప్పులు ఎతకడానికి ట్రై చేస్తారు. ఎంత సూపర్ డూపర్ హిట్ అవునాయండి, ఆ సాంగ్లో తప్పులు ఎతకడానికి ట్రై చేస్తారు, టెక్నికల్లీ, గ్రాఫిటికల్లీ.